మసాలా రవ్వ పొంగడాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మీరు పొంగడాలు అన్నారు కదా, అది మా పొంగడాలు మీ పొంగడాలు ఒకటే కదా? ఒకటే. మేము పొంగడాలు అంటాం అక్కడ, మీరు పొంగనాలు ప్రాంతాన్ని బట్టి భాష చేంజ్. అవునవును. సో ఏదన్నా పొంగేదే కాబట్టి పొంగేదే కాబట్టి పొంగనాలు పొంగడాలు. ఎస్, ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ ఒకటి గిన్నె కావాలి. ఇదిగోండి, మనం మసాలా రవ్వ పొంగడాలు అన్నాం కదా, రవ్వ పోసుకోవాలి. తర్వాత పెరుగు. ఓకే, ఎందుకంటే మనము పిండి మిక్సీ పట్టుకుంటే పులుపు వస్తుంది కదా, రాత్రి చేసుకుంటాం కదా, దాని ప్రిఫరెన్స్ రాత్రి ఉంటుంది కాబట్టి పులుపు వస్తుంది పొద్దున. మనకి ఇది పుల్లగా రావాలంటే పెరుగు వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ దీన్ని కొంచెం కలుపుకోవాలి, కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ఈ రవ్వ ఉందంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఏమన్నా చేసేసుకోవచ్చు కదా రవ్వతోటి. రవ్వ దోశ వేసుకోవచ్చు. అవును, రవ్వ డోక్లా వేస్తారు. చేస్తారా మీరు? డోక్లా వేస్తారు. అంటే డోక్లా అసలు శనగపిండితో చేస్తారు, కాకపోతే రవ్వతో కూడా వేసుకోవచ్చు. మనము ఇడ్లీ రవ్వ ఉంటుంది చూడు, ఇడ్లీ చేస్తాం, దాన్ని కూడా వేసుకోవచ్చు డోక్లా. కొంచెం ఈనో వేసుకోవాలి. ఓకే, ఈనో వేసుకుంటే అయిపోతుంది. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. అన్నీ వేసి ఇది వేయకుంటే కూడా టేస్ట్ రాదు. అన్నేసి చూడు, నన్నేసి చూడు, మీకు కూడా బాగానే సామెతలు వస్తాయి. మరి డాబుకి పోతుందంట ఉప్పు. ఎంత కాస్ట్లీ ఐటెం వేసినా కానీ. అవును, అది మీ ఊర్లో ఎక్కువగా వాడే ఒక సామెత చెప్పండి. ఐడియా లేదు, నేను వాడే సామెతలు ఎక్కువ యూజ్ చేస్తాను. అదే మీరే, ప్రాంతాన్ని బట్టి సామెతలు కూడా మనకు వచ్చేస్తాయి. అంత ఐడియా లేదు ఇక సామెత. రావట్లేదా? ఎవరన్నా ఒకళ్ళు టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్ళారు రోడ్డు మీద, అమ్మో దాది చూడండి ఎట్లా తిప్పుకుంటా పోతుంది అని అంటారు. ఓకే, మళ్ళీ వాళ్ళు రాగానే వాళ్ళతో మంచిగా మాట్లాడతారు. వాళ్ళు కొద్దిగా జరగానే వాళ్ళ మీద మళ్ళీ ముచ్చట్లు. మీరు ఎప్పుడైనా చెప్తారు అలాంటి ముచ్చట్లు? మనకు అట్లాంటివి లేవు. అలాంటి జోలికి వెళ్ళరు అసలు. ఎవరి జోలికి వెళ్ళా, నా జోలికి ఎవరు రారు కూడా. నేను అందరితో బాగానే ఉంటాను. ఓకే, అయితే ఇది క్యారెట్ తురిమేసుకోవాలి. ఓకే, మసాలా పొంగడాలంటే ఇవే మసాలా ఇక. ఓహో, ఓకే. అంటే మసాలా పొంగడాలంటే అది అన్ని రకాల మసాలాలు కాదు వేసుడు. ఇప్పుడు ఏం వేశారు? అల్లం ముక్కలు, మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు సువాసన, హెల్త్కు మంచిది, వెంట్రుకలు పెరుగుతాయి. అవును, అన్నీ. పాతకాలం వాళ్ళు తినే తిండికి వాళ్ళకి 60 years వచ్చినా కూడా వాళ్ళ జుట్టు నెరిసేది కాదు. వాళ్ళు ఇప్పుడు చక్నాలు తినమన్నా తింటారు. పళ్ళు స్ట్రాంగ్ ఉంటాయి, మనం తినలేము. మేము కళ్ళు సూదిలో దారం కూడా పెట్టగలుగుతున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. ఓకే, సూదిలో దారం పెడతారు, వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు అన్నట్టుగా. అన్నీ వేసేసుకున్నట్టే. ఉప్పు కూడా వేసిన కాబట్టి సరిపోతుందా మనకి? ఇంకా కాస్త జారుగా ఉండాలా? కొంచెము ఇది ఏమంటే నానుతుంది కదా, నానాక మనకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు ముందు నానబెట్టుకోవాలి దీన్ని. ఓకే, నానబెట్టుకున్నాక తర్వాత నానుతుంది కదా, అది గట్టిగా వస్తుంది. ఓకే, గట్టిగా వచ్చినాక మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. రవ్వ కదా మొత్తం పీల్చుకుంటుంది కూడా. రవ్వ పూరీలు కూడా వేస్తారు. రవ్వ పూరీలు, కరిజలు. స్వీట్ ఐటెం కదా రవ్వ పూరీలు? లేదు, స్వీట్ తో పూరీలే వేస్తారు. మనము గోధుమ పిండి పూరీలు చేస్తాం కదా, అట్లనే రవ్వ ముందుగా కొంచెం నానబెట్టుకోవాలి మనము. నానబెట్టుకున్నాక దగ్గరగా మంచిగా విసికి చేయొచ్చు. పోయి ఆన్ చేసేనా? కొంచెం నూనె వేస్తారైతే స్పూన్తో తీసుకుని కొంచెం నూనె వేసుకోవాలి అన్నిట్లలో. ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చు, కానీ అవి టేస్ట్ ఉండే ఎక్కువ, ఆయిల్తోనే టేస్ట్.
ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా వచ్చింది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకో. ఓకే. కొంచెం మనకి జారుగానే ఉండాలి కదా. జారుగానే ఉండాలి. మనకు పొంగలేదనుకో ఈయన సోడా కూడా వేసుకోవచ్చు. ఓహో, అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి పొంగయి ఇది పొంగడాలాగా వేసేసుకోవాలి. ఓకే. పిల్లలకు టిఫిన్ బ్యాగ్స్లలో కూడా పెట్టవచ్చు. కర్రీ లేకుండా కూడా తినవచ్చు అన్నట్టు. ఇవి చట్నీ, చట్నీతో పని లేదు, పని లేదన్న, కమ్మగా ఉంటుంది. పిల్లలు చట్నీకి కొంచెం దూరం ఉంటారు, కారం వస్తుందని. మళ్ళీ మనం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఏదైనా మూత పెట్టుకుందామా? కొద్దిసేపు మూత పెట్టాం. సో లోపల నుంచి మధ్యలోకి మొత్తం అంతా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేసుకుని కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అయినాక ఉడికిపోతాయి. ఓకేనండి. సో మరి రెడీ అయిపోయినట్టే కదా, తీసేద్దాం. స్పూన్ ఇవ్వండి. అది ఇవ్వండి. చూసారు కదా, వేడిగా మసాలా రవ్వ పొంగడాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా రవ్వ పొంగడాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రవ్వ, పెరుగు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, నూనె. మసాలా రవ్వ పొంగడాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉప్మా రవ్వ, పెరుగు, నీళ్లు పోసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల ప్యాన్ లో వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా రవ్వ పొంగడాలు రెడీ.